కాళేశ్వరం విచారణ కొనసాగుతుంది. కేసీఆర్ గారు హాజరయ్యారు నిన్న. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభిమానులు కూడా కేసీఆర్ కు మద్దతుగా వచ్చారు. నిన్న కేటీఆర్ మాట్లాడుతూ అంటే ఒక కక్షపూరిత రాజకీయ కక్ష అంటే రాజకీయ వైరంగానే నన్ను కేసీఆర్ ను విచారణకు హాజరుగమ్మని చెప్పేసి అన్నారు. ఇది కమిషన్ నోటీసులు కావు, కాంగ్రెస్ నోటీసులు అని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దీనిపైన? అసలు వాస్తవానికి అది కమిషన్ ఇచ్చిన నోటీసులైనా ఇవాళ వక్రీకరణ చేయటంలో, అబద్ధాలు ఆడటంలో మాత్రం తిట్ట ఆ నలుగురు మాత్రం ఎంత నేర్చుకున్నారో, ఎక్కడ నేర్చుకున్నారో, ఏ యూనివర్సిటీ నేర్చుకున్నారో మాకు తెలియదు. కానీ ఆ గోబల్స్ ప్రచారం చూసిందా? వాళ్ళకి మించిన గోబల్ ముందు అసలు ఎవరు పనికిరాని అనుకున్నాం. కానీ చరిత్రలు వీళ్ళని చూస్తే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు వీళ్ళు ఆడిన అబద్ధాలు ఎక్కడ వాడరు. మనం చెప్తాను కమిషన్ నోటీస్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన కమిషన్ చట్టబద్ధతమైనది. ఘోష్ గారు ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి. ఆ కమిషన్ ముందు ఎవరు వచ్చినా వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని వక్రీకరించి వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినంటే నడుస్తుంది? అది ఏమాత్రం ఆలోచించి మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు. ఇంకా చెప్తాను, ఇప్పుడు ఆ బ్యారేజ్ విషయంలో ఈయన లండన్ పోయి టెక్సాస్ నగరంలో చెప్తారు కదా, 3 జార్జెస్ డ్యామ్ అంటే ఏమండి? 3 జార్జెస్ చైనాలో ఉన్నది వరల్డ్ రికగ్నైజ్ డ్యామ్. దాని లెంత్ 15 కిలోమీటర్స్ ఉంటది. ఇది కాళేశ్వరం 2 కిలోమీటర్లు కూడా లేదు. బ్యారేజ్ నుంచి మీ పైనుంచి చూస్తే 20 నుంచి 30 ఫీట్ల కానీ ఎక్కువ ఉండదు. ఆనాడు అపరమేధావి కేసీఆర్ గారు మొత్తం ప్రపంచంలో ఇటువంటి డ్యామ్ ఎవరు కట్టలేదన్నారు. మరి ఇటువంటి డ్యామ్ కట్టినాడు 3 సంవత్సరాలు కట్టి 3 సంవత్సరాలు కూలిపోయే డ్యామ్ చరిత్రలో మాత్రం ఎక్కువ.